హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అయితే చాలా డేస్ అవుతుంది కదండి నా ఛానల్లో వీడియో అయితే చేయక. ఈరోజు అయితే చికెన్ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ప్రాసెస్ అయితే చెప్పను, మన ఛానల్లో చాలాసార్లు చేశాను చికెన్ కర్రీ ప్రాసెస్, మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను కూడా. అయితే యూట్యూబ్లో కష్టాలు అయితే ఇప్పుడైతే చెప్తాను నేను. మనం ఈరోజు ఏం వీడియో చేయాలా, ఈ వీడియోకి వ్యూస్ వస్తాయా రావా, ప్రాపర్గా ఆ వీడియో తీయాలి. మనం పలానా ఈరోజు చికెన్ కర్రీ ఉండాలి, లేదా మటన్ కర్రీ ఉండాలి, లేదా ఇంకా ఏదైనా నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్లో ఏదో బెండకాయ దొండకాయ అలా ఏది చేయాలన్నా ఒకరోజు ముందే ఆలోచించుకోవాలండి. ఒకరోజు ముందే ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మనం వంటగదిలోకి వెళ్ళి అన్నీ ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి అన్నీ దగ్గర పెట్టుకొని వీడియో స్టార్ట్ చేస్తే ఇంకా ఆ వీడియో ఎలా వచ్చిందా ఏంటా మధ్య మధ్యలో చూసుకుంటూ వంట చేస్తూ చాలా టైం అండి, చాలా టైం పట్టిద్ది. మొత్తానికి వీడియో ఎలాగలా తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు నానా తిప్పలు పడాలి. ఒకటి వెనకది ఒకటి ముందుకి అలా వస్తుంది. తర్వాత అలా ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చాలా తిప్పలు పడాలి. ఫోన్ ఆగిపోతుంది, స్టక్ అవుతుంది, లేదా ఒకటి ముందుకు క్లిప్ అవుతుంది, ఒకటి వెనక్కి క్లిప్ అవుతుంది. అలా ఎన్నిసార్లు మనం అలా ట్రై చేసుకుంటూ అట్లా పోతూనే ఉండాలి యూట్యూబ్లో చేయాలంటే వీడియోస్. బయట వర్క్ అయితే జాబు అలాంటివి అయితే చేసుకొని వచ్చేయచ్చు. యూట్యూబ్లో ఒక్కసారి స్టార్ట్ చేసామంటే వీడియోస్ తీయడం ఇంకా అంతేనండి, మనం తేరుకోలేమన్నమాట. నిజంగా చాలా కష్టం అండి యూట్యూబ్. చాలామంది ఏముందిలే కెమెరా పెట్టేసి వంట స్టార్ట్ చేసి దానిని వీడియో తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. చెప్పినంత ఈజీ అయితే కాదండి, దానిలో దిగిన తర్వాతే తెలిసిద్ది అనమాట దాని లోతెంత అనేది. ఇంకా ఎడిటింగ్ అయిపోయింది కదా మనం అని చెప్పేసి అనుకునే లోపు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ముఖ్యమైన ప్రాసెస్ అండి డబ్బింగ్. అబ్బా, ఈ డబ్బింగ్ చెప్పడం నేనైతే రోజుకి 1 year అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. రోజుకి ఒక 10 times చెప్పేస్తాను. అన్నిసార్లు చెప్పినా డబ్బింగ్ అయితే అస్సలు రాదండి, పోతుంది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రాపర్గా చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.